అధికారం అంటే కేవలం కుర్చీకే పరిమితం కాకుండా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేవారుండాలని ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత నిరూపిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కొండ కోనల్లో నివసించే అడవి బిడ్డల పట్ల ఆమె చూపిస్తున్న మాతృప్రేమ, అందిస్తున్న ఉపాధి అవకాశాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వేల్పుల విజేత మహిళా ప్రాంగణం మేనేజర్గా బాధ్యతలు చేపట్టినటి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువతులకు, మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా శిక్షణ పొందిన వారికి మెరుగైన ఉద్యోగాలు లభించేలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గిరిజన ప్రాంతాల్లోని గుడిసెలను స్వయంగా సందర్శించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడం విజేత ప్రత్యేకత. అడవి బిడ్డలను తన బిడ్డలుగా భావించి వారికి ఉపాధి కల్పనలో ఆమె చేస్తున్న కృషికి గిరిజన మహిళలు "అమ్మా, నీవు అధికారినివి కాదు, మా పాలిట దేవతవు" అని నీరాజనాలు అర్పిస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇలాంటి ప్రజా ప్రాతినిధ్యం కలిగిన సేవా గుణం ఉన్న అధికారిని చూడలేదని జిల్లా ప్రజలు గర్వంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వేల్పుల విజేతకి మరిన్ని ఉన్నత బాధ్యతలు అప్పగించాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మేలు జరుగుతుందని పలువురు కోరుతున్నారు.